కొలువుదీరి 30 రోజులయింది. ఈ 30 రోజుల్లో వాళ్ళు క్షేత్రస్థాయిలో అంటే గెలిచిందే తడువుగా ప్రమాణ స్వీకారం చేసిందే తరువాత ఛాంబర్లు, ప్రజలు, సమస్యలు ఇట్లా ప్రతిదీ ఇచ్చిన హామీలను కూడాను అమలు చేయడంలో కూడాను ఒక రకంగా ప్రజలు మన్ననలు పొందారు. ఏ విధంగా అనుకోవచ్చు ఈ 30 రోజుల తాలూకా పాలన తీరుని ఏ విధంగా? అందరికీ నమస్కారం. ఖచ్చితంగా 30 రోజుల పాలన గత 5 సంవత్సరాల పాలనతో పోల్చుకునే పరిస్థితులు అయితే ఇవాళ ప్రజలకు కలిగింది. కారణం ఏంటంటే 151 సీట్లతో వచ్చినటువంటి గత ప్రభుత్వము ఏదైతే సంక్షేమము ప్రజలకి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా చేస్తున్నటువంటి ఆర్థిక సహాయము అన్నటువంటి అంశం మీదే ఆధారపడింది తప్పిస్తే ఇతరత్ర అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలు కానీ, పారిశ్రామిక అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలు కానీ, లేదా విభజన సమస్యలు, విభజన అనంతరం తెలంగాణ నుండి రాబట్టాల్సినటువంటి ఆదాయ వనరులు కానీ దాదాపు 1,40,000 కోట్ల రూపాయల వరకు ఉన్నటువంటివి, లేదా రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని పరిస్థితుల నేపథ్యంలో ఏదైతే ఒక అమరావతి విడిచిపెట్టేయటం కానీ, పోనీ 3 రాజధానుల తాలూకా ప్రతిపాదనతో ముందుకు వెళ్ళలేకపోవడం కానీ, లేదా పోలవరం ప్రాజెక్టు సంబంధించి చేసినటువంటి తప్పిదాలు జరిగినట్లయితే సరిదిద్దాల్సింది పోయి వాళ్ళు కూడా ఉదాసీన వైఖరిగా ఉన్నటువంటి పరిస్థితి అయితేనేమి, లేదా ఇక్కడ వంశధార దగ్గర నుండి హంద్రీ నీవా వరకు ఉన్నటువంటి నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించి వాళ్ళు 5 సంవత్సరాల్లో ఏదైతే నిర్లక్ష్యం వహించారో ఆ నేపథ్యంలో ఇవాళ ఈ 1 నెల రోజుల పాటు జరిగినటువంటి పాలన కొట్టొచ్చినట్టుగా కనబడే పరిస్థితి వచ్చింది. క్షేత్రస్థాయిలో ప్రజలకు కూడాను ఈరోజు కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ఇచ్చిన హామీలు ఏవైతున్నాయో, ఏదైతే డిఎస్సి నోటిఫికేషన్ కావచ్చు, అదేవిధంగా పెన్షన్లు పెన్షన్లు సకాలంలో అనుకున్న సమయానికి అనుకున్న మొత్తం ఇవ్వడం, మరోవైపు చూస్తే కనుక ఫ్రీ శాండ్ పాల్స్, 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ, ఇవన్నీ పరిణామాలు సామాన్యులకి ఈరోజు కనెక్ట్ అయ్యి అనుకోవచ్చా ఈ 30 రోజుల పాలన? ఖచ్చితంగా. వీటన్నిటికీ తోడు ఇంకొక ముఖ్యమైనటువంటి పాయింట్ కూడా చెప్తాను. ఏదైతే నరేంద్ర మోడీ గారు ప్రస్తావించినట్టుగా డబుల్ ఇంజిన్ సర్కార్, అటు కేంద్రంలో అయితేనేమి ఎన్డీఏ ప్రభుత్వం, రాష్ట్రంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినటువంటి నేపథ్యంలో అక్కడ మోడీ గారి తాలూకా ఆలోచన విధానము ఈ రాష్ట్రానికి ఈ నెల రోజుల్లోనే దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు పారిశ్రామిక పెట్టుబడులు వచ్చినటువంటి సందర్భం. 70,000 కోట్లతో బీపీసీఎల్ రిఫైనరీ ప్రాజెక్ట్ అట్ మచిలీపట్నం అయితేనేమి, ఇంకో 40,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి వచ్చినటువంటి పెట్టుబడులు ఒక నెల రోజుల్లో ఒక ప్రభుత్వానికి 1,00,000 కోట్ల పారిశ్రామికీకరణకు సంబంధించినటువంటి పెట్టుబడులు రావడం అనేసి అంటే భారతదేశంలో ఉన్నటువంటి ఏ రాష్ట్రంలో కూడా ఇది సాధ్యపడాల. చూస్తే గత 5 ఏళ్ళలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి సంక్షేమాన్ని కృతజ్ఞతగా 40% ఓట్ బ్యాంక్ ఆ పార్టీకి ఇచ్చిన ఓటర్లు ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో నెల రోజుల వ్యవధిలోనే 5 ఏళ్ళు పాలన పరిపించేటటువంటి పాలన కొనసాగించడానికి అనుభవం, లేకపోతే 3 పార్టీల నేతల తాలూకా ఏకాభిప్రాయం? అనుభవంతో కూడిన, నేను ఇందాక చెప్పినట్టుగా అక్కడ నరేంద్ర మోడీ గారు అంతకుముందు దాదాపు 15 సంవత్సరాలు ముఖ్యమంత్రి, 10 సంవత్సరాలు ప్రధానమంత్రిగా వారికి ఉన్నటువంటి అనుభవం ఒకవైపు, దాదాపు ఒక 40 సంవత్సరాల పాటు రాజకీయ జీవితం, అందులో 14 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి తాలూకా అనుభవం, ఈ నేపథ్యంలో గత వైఫల్యాల తాలూకా ఆలోచనల నుండి ప్రజలు చూసే విధానం ఏదైతే ఉందో వీటన్నిటి నేపథ్యం ఇవాళ 1 నెల రోజుల్లో కూడా చెప్పుకోదగినటువంటి, గర్వించదగినటువంటి అభివృద్ధి అయితేనేమి, సంక్షేమ ఫలాలు అందించడంలో నూతన వరవడైతేనేమి, ఈ అన్నిటికి కూడా కేవలం అనుభవం అంకితభావంతో ఉన్నటువంటి నాయకత్వం ప్రధానమైనటువంటి కారణం. నెల రోజు పాలనని రాష్ట్ర ప్రజలందరూ కూడా స్వాగతించారు. కాకపోతే కూటమి ప్రభుత్వం కూడాను గత ప్రభుత్వం హయాంలో ఏవైతే కక్ష సాధింపులు, అదేవిధంగా కూల్చివేతల ప్రక్రియను కూడాను మొదలుపెట్టిందన్నటువంటి సంకేతాలు, ప్రతిపక్షాల మీద కేసులు, వారి కార్యాలయాలు కూర్చాడు, ఈ ప్రక్రియలో కూడాను కొంత జనం చర్చించుకునే పరిస్థితి ఉంది. ఇక్కడ 2 విషయాలు. ఒకటి, ప్రతిపక్షానికి సంబంధించినటువంటి కార్యాలయాలు కూల్చివేత అంశం వరకు తీసుకున్నట్లయితే అక్కడ కొన్ని సాంకేతిక అంశాలు ఇమిడి ఉన్నాయి. ఏదైతే అధికారంలో ఉండేటప్పుడు కన్ను మిన్ను కానకుండా శ్రీకాకుళం జిల్లా దగ్గర నుండి
అటు అమరావతిలో నిర్మాణమైనటువంటి కేంద్ర కార్యాలయం వరకు అనుమతులతో తీసుకున్నటువంటి నిర్మాణంతో పూర్తి చేసుకున్నట్లయితే దాని జోలికి ఎవరూ వెళ్ళరు. ఎటువంటి అనుమతులు లేకుండా ప్రభుత్వంలో మేమే ఉన్నాం, మళ్ళీ వచ్చేది మా ప్రభుత్వం అని చెప్పేసి వెళ్ళడం ఏదైతే జరిగిందో ఆ నేపథ్యంలో ఆ కూల్చివేతలు జరిగాయి. అయినప్పటికీ 1-2 సంఘటనల తర్వాత ఇవాళ న్యాయస్థానాలు ఉన్నాయి. న్యాయస్థానాలు ఎక్కడ కూడా కూల్చివేతకు ఇంకా ఏమీ అవకాశం ఇవ్వలేదు. అవి దానికి సంబంధించి న్యాయస్థానాల తీర్పు ఆధారంగా నిర్ణయం జరుగుతుంది. కేసుల నమోదు ప్రక్రియ కూడా మొదలుపెట్టినట్టు కనిపిస్తుంది కూటమి ప్రభుత్వం. గత 5 ఏళ్ళలో జరిగినటువంటి ప్రతి స్కామ్ను కూడా బయటికి తీస్తున్నారు. అవి తేటతెల్లని అవుతున్నాయి. వారిపై కేసులు పెడతామని ఒక భయాందోళనలో కూడా ఉన్నటువంటి పరిస్థితి. అది కేవలం నిబంధనలకు విరుద్ధంగా అవినీతికి పాల్పడ్డారని రుజువు కావడంతోనే కేసుల ప్రక్రియ, లేకపోతే కక్షపూరితమైనటువంటి కేసులు అనుకోవచ్చు. ఇక్కడ కక్ష సాధింపు సంబంధించి అయితే ఎటువంటి ప్రస్తావన లేదు. కక్ష సాధింపు ఉన్నట్లయితే ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినటువంటి విధానంలో అటువంటి సంఘటనలు ఏమైనా జరిగి ఉండాలి. సాధారణంగా ఎన్నికల తర్వాత ఎన్నికల వాతావరణం నేపథ్యంలో కొన్ని స్థానిక కక్షలు ఏవైతే ప్రజల మధ్య ఉన్నటువంటి వాటికి నేపథ్యంలో కొన్ని సంఘటనలు జరుగుతుంటాయి. అదేవిధంగా ఎన్నికల తర్వాత ఏదైతే గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలని సరిదిద్దే క్రమంలో కొన్ని కేసులు పెట్టాల్సినటువంటి అవసరం ప్రభుత్వం మీద ఉంటుంది. ఆ నేపథ్యమే తప్పించి ఇక్కడ కక్ష సాధింపు అనేది ప్రతిపక్షం ఆ విధంగానే మాట్లాడుతుంది. అది ఆ అంశం వేరు. కానీ కక్ష సాధింపు ధోరణి ఉన్నట్లయితే ఇవాళ ప్రధానమైనటువంటి చంద్రబాబు నాయుడు గారు అరెస్టు. సో ఇవాళ జగన్మోహన్ రెడ్డిని ఏమన్నా అక్రమంగా అరెస్ట్ చేసినట్లయితే ఆ ప్రస్తావన వచ్చేది. అటువంటిది ఏమీ లేదు. కాబట్టి సహసిద్ధంగా ఎన్నికల అనంతరం ఉన్నటువంటి రాష్ట్రంలో వాతావరణం మళ్ళీ సద్దుమణిగే వరకు కొన్ని సంఘటనలు జరుగుతాయి. కొన్ని చర్యలు ప్రభుత్వం తీసుకుంటున్నప్పుడు కొంత కొత్తగా కనబడుతుంది తప్పిస్తే అటువంటి ఆలోచన ప్రభుత్వాలకైతే ఏమీ లేదు. ప్రస్తుతం చూస్తే కూటమి ప్రభుత్వం 30 రోజుల పాలన, 5 ఏళ్ళ పరిపాలనను మర్పించడానికి ప్రధానంగా ఫ్రీ ఇసుక, పింఛన్లు జారీ, ప్రభుత్వ ఉద్యోగస్తులు 1వ తేదీన జీతాలు వేయడంతో పాటు 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు విభజన హామీలకు సంబంధించినటువంటి చర్చ, అదేవిధంగా కేంద్రంలో ప్రధానమంత్రితో పాటు సుడిగాలి పర్యటన చేసుకుని వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు స్పీడ్ అయినా జనం ఈరోజు 30 రోజుల పాలనకి కూడా పట్టం కడుతుంది. నేను ముందే చెప్పాను, డబుల్ ఇంజిన్ సర్కారు ఉంది. అనుభవంతో కూడినటువంటి పరిపాలన అనుభవంతో కూడినటువంటి నాయకత్వం ఉన్నది కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ. ఈ నేపథ్యంలో కలిసి పనిచేసే స్వభావం ఉన్నటువంటి ప్రభుత్వాలు ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో ఏంటనేసి అంటే ఏదైతే గత ప్రభుత్వం తాలూకా వైఫల్యాలని సరిదిద్దుకొని మీరు చెప్పినటువంటి అంశాలు, పెన్షన్లు సకాలంలో ఇవ్వడం అయితే, జీతాలు సకాలంలో ఇవ్వడం అయితే, పోలవరం ప్రాజెక్టు సంబంధించిన అంశం అయితేనే, స్టీల్ ప్లాంట్ విషయంలో ఉన్నటువంటి ఇవాళ వచ్చినటువంటి స్పష్టత అయితేనేమి, లేకపోయినట్టయితే పెట్టుబడుల రూపాయన ఇవాళ కేంద్ర సంస్థల నుండి వస్తున్నటువంటి సానుకూల వాతావరణం అయితేనే, ఇవన్నీ కారణం ఏంటంటే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వైఫల్యాలను సరిదిద్దుకొని వెళ్తున్నటువంటి తరుణంలో కొత్త అవకాశాలని, ఏదైతే రాష్ట్రం ఆర్థికంగా దివాలా స్థితిలో ఉండేటప్పుడు సహజంగా కొత్త అవకాశాలను వెతుక్కుంటూ వెళ్తున్నటువంటి సందర్భం. ఆ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి ఇతోధికంగా చేస్తున్నటువంటి సహాయం, వీటన్నిటి నేపథ్యంలో ఈ తాలూకా మార్పు అనేది కొట్టొచ్చినట్టుగా కనబడుతుంది. 30 రోజుల పాలనలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ తప్ప బీజేపీకి సంబంధించినటువంటి గెలిచినటువంటి ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ ఎవ్వరు కూడా లైమ్లైట్లో లేరు. కారణం ఏమనుకోవచ్చు? ఇది సరైనటువంటి ప్రశ్న కాదు, భావన కాదని నా అభిప్రాయం. అయినప్పటికీ ఒక విషయం చెప్తాను. ఇక్కడ గమ్మత్తైన విషయం ఏంటంటే రాష్ట్రంలో మాకు ఒక్క మంత్రే ఉన్నారు కాబట్టి దాని ప్రభావం ఖచ్చితంగా కనబడుతుంది. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి తరహాలో ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రజాప్రతినిధులకి తాలూకా ఫోకస్ కనబడాలనేసి అంటే సాధ్యపడే పని కాదు. ఒకటోది సంఖ్యాపరమైనటువంటి అంశాలు ఇవి. రెండవది ఏంటనేసి అంటే మాకున్నటువంటి శాసనసభ్యులు కూడా కేవలం 8 మంది శాసనసభ్యులే ఉన్నటువంటి సందర్భం, ఒక నెల రోజులు జరిగినటువంటి సందర్భం. మాకున్నటువంటి ఒక మంత్రి గురించి నేను ఇవాళ చెప్తాను. కూటమికి ఇంత క్రైటీరియా వచ్చినప్పుడు బీజేపీకి ఒక మార్కు అంటే లైమ్లైట్ లేకపోవడం ఖచ్చితంగా ఇది ఆలోచించదగినప్పటికి కూడా ఇట్ ఈస్ టూ ఎర్లీ అని నేను భావిస్తాను. ఒక నెల రోజులు అయ్యింది. నేను ఇప్పుడు అదే చెప్పబోతున్నా. మా ఆరోగ్య శాఖ మంత్రి ఉన్నారు, ఆయన
ఫ్రీగా పనిచేస్తున్నారు. రాష్ట్రంలో ఆరోగ్య శాఖకు సంబంధించి మీరు చూసే ఉంటారు, వైల్ ఆన్ ట్రైన్ జర్నీ కూడా ఆయన పనిచేస్తున్నటువంటి విజువల్స్ మనకు వచ్చాయి. కాబట్టి ఆయన ఒక స్థాయిలో పనిచేస్తున్నారు. సంఖ్యాపరమైనటువంటి విషయం వలన ఇంకా పార్టీ శ్రేణులను కూడా కొంతవరకు ఇంకా కలుపుకొని, అంటే సమయం చాలా తక్కువ, ఒక నెల రోజులు తక్కువలోనే 5 ఏళ్ళ పాలన కూడా మరిపించినటువంటి పరిపాలన సాగుతున్నటువంటి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీకి అంతలా లైమ్లైట్ లేకపోవడం బాధ అనిపించదు. బాధ అనేది ఏమీ లేదు, ఆలోచించదగినటువంటి విషయమే. పార్టీ కూడా ఆలోచన చేస్తుంది. ఇప్పుడు ఇంకోటి ఏంటనేసి అంటే, ఈ రాష్ట్రంలో పాలనాపరమైనటువంటి పరిస్థితులు చక్కబెట్టడానికి కొంత సమయం కావాలి. కాబట్టి దీని మీద కూడా కొంత ఆలోచన చేసే పరిస్థితి లేదు. నేను అనుకోవడం 1-2 నెలల్లో ఈ పరిస్థితులన్నీ కూడా సద్దుమణుగుతాయి. అన్ని స్థాయిల్లో కూడా సమన్వయ కమిటీలు కూడా 3 పార్టీల వైపు నుండి కూడా, ఇదే మీరు ఇప్పుడు ప్రస్తావించినటువంటి అంశం మా జన సైనికులు కూడా ప్రస్తావిస్తున్నారు, మా దగ్గర కూడా ఇవాళ కూడా నాతో ప్రస్తావించినటువంటి సందర్భం ఉంది. కాబట్టి ఇది పార్టీల మధ్య, ప్రభుత్వంలో సమన్వయం జరిగింది, ప్రభుత్వం పరుగులు పెడుతుంది, పార్టీల మధ్య సమన్వయం జరగాలి. దానికి సంబంధించి రాబోయే రోజుల్లో అది కూడా సాధ్యపడుతుంది.